నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? చెన్నమ్మ. మీ సమస్యలు ప్రజావానికి ఎందుకు వచ్చారు? ఎంతమంది జనాలు? ఎంతమంది వచ్చారు సార్ బాబు? ఇండ్లు కావాలా, మాకు నీళ్లు కావాలా, అన్ని కావాలి సార్. నీళ్లు కావాలా, ఇండ్లు కావాలా, ఏమి ఇవ్వకుండా ఉంటారు. ఊక ఇంటికి ముద్రలు వేసినారు పోయినారు సార్. గుడిసెలు మీకే అంటారు. మరి ఎట్లా చేయాలి మామ? యాడ ఉండాలా, ఎక్కడ ఉండాలా? ఇల్లు తలలు అందరూ లేకుంటే మూసేనదిలోకి తప్పేయండి. ఊకే పోతాం, ఎక్కడ దాన్ని కొట్టుకొని పోయి ఇస్తాం. ఊకే యా రానే సారు. వచ్చింటే కదా సారు, వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చాకి రానే రాలే. ఆయన రానే రాలే. ఊకి ముద్రటేసి గుడిసెలు వీకేసాము. ఊరు పోయినా కానీ గుడిసెలు వీకేసారని యథార్థం వస్తారు. పండుగలు కానీ చేసుకోరు ఊర్లో గాని. అట్లా వస్తున్నారు. మరి ఏం చెప్పలేదు సార్, మాకు ఇస్తామని చెప్పలే. ఊరిక గుడిసెలు వీకాలని ముద్ర వేసిపోయినారు. కానీ మీకు ఎందువల్ల అంటున్నా ఊరిక ఇండ్లు వస్తాయంట అని చెప్పినారే గానీ ముద్రలు వేసినారు. మీరు కాల్ చేయాలని చెప్పినారు. రోజుకోరు వచ్చిపోతున్నారు. ఒక వారం వరకు వచ్చినారు. తర్వాత వాళ్ళు కూడా రాలే. మాకు టెన్షన్ మీద మాకు ఇట్లే ఉంది. ఎప్పుడు వస్తారో, ఇప్పుడు రాత్రి వస్తారో, పొద్దున వస్తారో అని నిద్ర అయితే లేదు. ఎప్పుడు వచ్చి పెరుగుతారో అనేది నిద్ర అయితే లేదు. మాకు నిద్ర లేదు. టెన్షన్ వల్ల ఎక్కడ పోలేకున్నాం. పనికి కూడా ఎక్కువసేపు పోలేకున్నాం. పోయినా కూడా ఎవరు వస్తారో ఇంటికాడికి, ఎప్పుడు మేము లేనప్పుడు పెరికేస్తారేమో, అన్ని కూలగొడతారేమో, ఆ టెన్షన్ మీద మేము పని కూడా సరిగ్గా చేస్తాం. మేము రోడ్డు మీద కాయదు కాయదాలే సత్తకాయదాలే ఎత్తున్నాము. కోటి, బేగం బజారి, ఉస్మానియా ఆసుపత్రి అదల్లా సత్త తీస్తున్నాము. సత్త తీస్తుంటే ఈ సత్త తీస్తున్నారు కదా అని దయదాచిన ఎవరికి లేదు. ఈ గరీబ్ మనుషుల మీదే ఆహారం చేసి దూరం మండిచ్చి అనుకుంటూ పోతున్నారు. ఆ పిల్లలందరూ బడి చదివించే అవకాశం కానీ లేకుండా అయిపోయింది మా పరిస్థితులకి. పిల్లల్ని బడి చదివించకలేమో మేము ఆహారం తిని పండుకుందామని కానీ కొట్టాల ఒకరికొకరు చేయించి పండుకునికి లేదు. ఆ పాములు ఆ వాసనలకి మేము ఎంత బరాయించుకొని బతుకుతున్నామో అంత బరాయించుకొని బతుకుతున్నాము. ఆ బతికేదానిలానే మొన్న వచ్చి ముద్రలేసి కొక్కిరేళ్ళు పెట్టి ఎప్పుడు వెళ్ళిస్తారు అని అనుకుంటున్నాము సార్. టెన్షన్ ఎక్కువైపోయింది మనుషులకి. హైదరాబాద్ లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇస్తే ఇంక పోతాము. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారంటే పిల్ల తల్లి మొత్తం తీసుకొని మేమంతా అక్కడే పోతాం. మేమేం ఆ కాలువలో ముసి నదిలో ఉంటామనే అవకాశం చేయము. ఆ సార్ ఇచ్చేదోటి కావాలా మా పిల్ల తల్లికి. మా 30 సంవత్సరాలు అయింది ఉండబట్టి. 30 సంవత్సరాలు అంటే ఆడే బుర్జి కిందనే ఉండాము. ఎక్కడ వదిలేము. ఇంకా వాళ్ళ కిరాయిలు కట్టేది ఉండాము అంటుంటివి. ఇంక ఇప్పుడు కిరాయిలు కానీ సగం కొడతాము, సగం మంది లేము. చేతగాని వాళ్ళు మేము కట్టలేము. మా ఎట్ల ముసలిళ్ళము. ఆయముళ్ళు అయితే ఇయ్యండ్రా ఒక 5 10 అంటే ఇస్తారు, పోతుంటారు. అంతేగాని ఇంకేం లేదు సార్. ఏం చేయలేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము వాటర్ సమస్య వల్ల వచ్చినాం సార్ ఇటుకి. ఇప్పుడు మా గుడిసెలకి వాటర్ ట్యాంక్ కాడికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు బాగానే ఉంటుండే మాకు. ఇప్పుడు ఇట్లాంటి మధ్యలో దిమ్ము కట్టేసారు. ఈ గ్యాంగ్ మొత్తం మీ నుంచి లైన్ పెడితే ఇప్పుడు ప్రజా ఆడ వరకు అవుతుంది లైన్. మా పొద్దున 6 గంటలకి 5 గంటలకు లేచి పనికి వెళ్తాము. పనికి వెళ్తే వాటర్ వచ్చిన రోజల్లా మేము పనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ పని బంద్ చేసుకుని వచ్చి లైన్లో ఉండాల్సి వస్తుంది సార్. 11 వరకు వస్తాయి వాటర్ ఆడ. ఆ టైం దాకా వాటర్ పట్టుకోవడానికి ఆడనే టైం వేస్ట్ చేస్తే మాకు పని బంద్ అవుతుంది సార్. అందుకే వాటర్ సమస్య వల్ల వచ్చినాం సార్. ఇప్పుడు మాకి వాటర్ ట్యాంకులు రావాలి సార్. ఇంతకు ముందు వచ్చినాయి. ఒకసారి అర్జీ పెడితే మేడం వాళ్ళు అర్జీ పెట్టినప్పుడు వచ్చినాయి. వాటర్ వచ్చినాయి, మధ్యలో మళ్ళీ బంద్ చేసేసారు. 1 నెల అయింది బంద్ అయ్యి. ఇప్పుడు మళ్ళీ డైలీ మాకు వాటర్ ట్యాంకులు వచ్చి వాటర్ వస్తే మా పనులు మేము చేసుకుంటాం సార్. ఆడ కలిసాను సార్, చెప్పాను సార్. ఏం పట్టించుకోండి. ఒకసారి కలిసి నేను చెప్పాను. రెండోసారి కలవనికి పోతే కూడా ఏం నేను చూసుకుంటా మా పిఎన్ పంపిస్తా అన్నాడు. పంపించలే. తీసుకెళ్ళాను సార్. మా కాడికి వచ్చి ఒకసారి పరిశీలన కూడా చేసారు. ఆడికి వచ్చారు. పైప్ వేస్తామని వాటర్ ట్యాంక్ అది పైప్ నల్ల కాడి నుంచి కూడా మాట్లాడిన తర్వాత రాలేదు సార్. మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చిండు. 2 సార్లు వచ్చి చూసి పైప్ ఎక్కడి నుంచి వస్తుంది అంతా ఎంక్వైరీ చేసిండు. ఆ వాటర్ ట్యాంక్ వాళ్ళని కూడా పిలిపించిండు. కానీ మళ్ళీ తర్వాత ఏమో పనికి ముందుకు వెళ్ళలేదు, ఏమో బంద్ చేసేసారు సార్. మాకు అప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఉంది సార్ సమస్య. ఉంది వాటర్ ప్రాబ్లం అప్పటి నుంచి ఉంది. ఉండే దోమలకి, ఈగిలికి, పాములకి 30 ఏళ్ళ నుండి అనుభవిస్తున్నాం. ఈ పొద్దు కొత్తగా కాదు, ఈ రోజు కొత్తగా కాదు. ఈ రోజు నుంచి మేము నడచట్లేదు. 30 ఏళ్ళ నుంచి, మేము పుట్టక ముందు నుంచి. అంటే ఇంక ఎన్నేళ్ళ నుంచి. ఇప్పుడు మా పిల్లలకే 10 ఏళ్ళు అంటే ఇంకా 4వ తరం అది.
30 ఏళ్ళ నుంచి మమ్మల్ని అక్కడ వచ్చేది అది మాట్లాడేది కానీ ఎవరన్నా చూసుకునేది ఏది లేదు. అసలు ఎమ్మెల్యే సీఎంలు ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం తెలియదు మాకు. ఏం తెలుసు, ఈ ఆఫీస్కి అయితే తిరుగుతున్నాం, ఇప్పటికైతే అవుతుందేమో అనే ఆశ, అవుతుందేమో ఎవరైనా చేస్తారేమో అనే ఒక ఆశతోటి తిరుగుతున్నాం. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చూసే వాళ్ళు లేరు. ఇలాగే బతుకుతున్నాం, జంగల్లో బతుకుతున్నాం, అడవిలో ఒక మనిషిలాగా మేమంతా కాలం గడుపుతున్నాం అంతే. ప్రపంచం సార్ అక్కడ. మాదో ప్రపంచం అక్కడ. ఒక్కసారి మీరు ఒక్కసారి ఆ, అడవిలో ప్రపంచం ఉన్నట్లే మా అన్నల ప్రపంచం ఉన్నట్ల సినిమాల్లో అన్నలు ఉంటారు కూడా అట్లాంటి ప్రపంచం మాది అక్కడ. అందుకే సార్ సరే. కండక్ట్ చేసినాక నచ్చిన శ్రమపడి ఇప్పుడు అందరూ